ప్రారంభోత్సవ సందర్భంగా మీ అందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు వారి సుదీర్ఘ పాదయాత్రలో గొర్రెలు మేకలు కాపరుల సమస్యలు, వాళ్ళు పడుతున్న కష్టాలు కళ్ళారా చూశారు. వారి బాధల్ని అడిగి తెలుసు, జీవితంలో ఉన్న చీకటిని గమనించారు. ఈ సమస్యల వల్ల గొర్రెలు మేకల పెంపకము మానివేసి పేదరికంలో ఇంకా జారి పడుతున్న మీరు పడుతున్న బాధని చూశారు. ఆనాడు వారు మీకు హామీ ఇచ్చారు, మీ జీవితాల్లో వెలుగు నింపుతామని చెప్పారు. ఆ హామీ కార్యరూపంలో పెట్టి మీకు అన్ని విధాలుగా సహాయము, ఆర్థిక పరిపుష్టి చేయడానికి ఆనరబుల్ సీఎం గారు నేతృత్వంలో వారి అడ్వైస్ 2.49 lakh గొర్రెలు మేకలు యూనిట్ పంపిణీ చేయటము ఈ కార్యక్రమం ద్వారా జరుగుతుంది. దాంట్లో వైద్య బీమా మార్కెటింగ్ సదుపాయం కూడా. సీఎం గారికి మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళీ మీ అందరినీ ఈ కార్యక్రమం ప్రతి ఎస్సీ, ప్రతి ఎస్టీ, ప్రతి బీసీ, ప్రతి మైనారిటీకి చెందిన ప్రతి అక్కకు, ప్రతి కుటుంబానికి అక్షరాల 75,000 రూపాయలు ఉచితంగా ఇస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నాం. మీ అందరికీ కూడా 75,000 రూపాయలు ప్రతి సంవత్సరం 18,750 రూపాయలు చొప్పున 75,000 4 ఆ అక్క చేతిలో పెడితే ఆ అక్కకు నిజంగా ఆ డబ్బుతో తన జీవితాన్ని మార్పు చేసుకునే అవకాశం అనేది ఖచ్చితంగా వస్తుంది అని చేయూత అనే కార్యక్రమానికి ఆ రోజు పాదయాత్ర జరుగుతూ ఉండగా శ్రీకారం చుట్టం చెప్పడం జరిగింది. అధికారంలోకి వచ్చిన 2వ ఏడాది నుంచి పథకాన్ని అమలు చేస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఎన్నికల ప్రణాళికలు చేర్చడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని ఈరోజు మీ తమ్ముడుగా, ఈరోజు మీ అన్నగా నేను చేయగలుగుతా ఉన్నాను అని అంటే నిజంగా దేవుడు దయ అని చెప్పి గర్వంగా కూడా చెప్తాను. ఎందుకనంటే వ్యవసాయంతో పాటు ఎప్పుడైతే పశువులు, కోళ్ళు, మేకలు, గొర్రెలు, చేపలు వంటి సాగును కూడా ఎప్పుడైతే చేపట్టగలుగుతామో అప్పుడే కరువు కాటకాలు వచ్చిన రైతన్నుల కుటుంబాలకు పశుపాలన మీద వచ్చే ఆదాయమే ఆదుకుంటుంది. రైతన్నలకు కానీ, అక్క చెల్లెమ్మలకు కానీ, వీళ్ళందరికీ కూడా ఏదైనా ఒక రికరింగ్ ఇన్కమ్ వచ్చే సోర్స్ అదర్ దెన్ వ్యవసాయం ఏదైనా గ్రామ స్థాయిలో స్టేబుల్గా తీసుకుని రాగలిగితే వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. ఇంతకుముందు ప్రభుత్వాలు ఇప్పుడు కూడా వ్యవసాయ చిత్తశుద్ధితో ఆలోచన చేస్తే ఎలా చేయగలుగుతాము అని చెప్పి రుజువు చేసే పథకాలు నిజంగా ఈరోజు మనం నిన్న చేపట్టిన అమూల్తో మనం నిన్న చేపట్టిన ఆవులు, గేదెల పంపకం అయితేనేమి, 4 లక్షల చిల్లర యూనిట్లు, 4,69,000 యూనిట్లు ఆవులు, గేదెలు నిన్న పంపకం చేసి ఒక కడుపుతో ఉన్న ఒక ఆవు
ఇటువంటివి 4,69,000 యూనిట్లకు నిన్న ఒక వారం కిందట శ్రీకారం చుట్టాం పంపకానికి. ఈరోజు అలాంటి కార్యక్రమమే ఈరోజు మేకలు గొర్రెల పంపకం కూడా ఈరోజు చుడతా ఉన్నాం. 2,49,000 యూనిట్లు అంటే 2,49,000 ఇంటూ 15 మేకలు 15 గొర్రెలు 14 అన్నది ఇవ్వడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ఇవన్నీ కూడా ఎందుకు చేస్తా ఉన్నాము అని అంటే, గ్రామీణ ప్రాంతాలలో మనం ఇచ్చే ఈ చేయూత, ఈ ఆసరా సహాయం ఏదైతే ఇస్తా ఉన్నామో ఆ డబ్బులు ఊరికే ఇవ్వడమే కాకుండా ఆ డబ్బులతో ఈ అక్క చెల్లెమ్మలు, ఆ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు నిజంగా ఆ అక్క చెల్లెమ్మలకు ఆ డబ్బులు ఇవ్వడమే కాకుండా ఆ డబ్బులు ఒక వ్యాపారం వాళ్ళకి ఏదైనా చూపించగలిగితే, ఒక సస్టైనబుల్ ఇన్కమ్ వాళ్ళకు ఈ డబ్బుల వల్ల రాగలిగితే వీళ్ళు అదే గ్రామాలలో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే పరిస్థితి వాళ్ళకి రాగలిగితే అప్పుడు వాళ్ళ జీవన ప్రమాణాలు కూడా పూర్తిగా మారుతాయి అనే ఉద్దేశంతోనే డబ్బులు ఇవ్వడమే కాకుండా చేయూత ద్వారా 18,750 రూపాయలు ప్రతి సంవత్సరం అదే అక్కకి 4 ఏళ్ల పాటు వరుసగా ఇవ్వడమే కాకుండా 75,000 రూపాయలు చేతిలో పెట్టడమే కాకుండా ఆ డబ్బును సరైన పద్ధతిలో ఉపయోగపెట్టుకోగలిగితే వాళ్ళ ఆదాయాలు పెరిగే మార్గాలు ఏదైనా చూపించగలిగితే వాళ్ళ జీవితాలు నిలబడతాయి అనే ఉద్దేశంతో చేయి పట్టుకుని నడిపించే ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం చేస్తాం. 7,000 యూనిట్లు ఆవులు, గేదెలు సప్లై చేయడం జరిగింది. ఈ ఫిబ్రవరి నాటికి మరో 1,00,000 యూనిట్లు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. మళ్ళీ సీజన్ స్టార్ట్ అయ్యేది ఆగస్టు నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆగస్టు నుంచి 69,000 యూనిట్లు సప్లై చేయడం జరుగుతుంది. ఈ రకంగా దాదాపుగా 4,69,000 యూనిట్లు అంటే ఆవు దూడలు దాదాపుగా ప్రతి అక్క చెల్లెమ్మకు కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది అని చెప్పడం జరిగింది. సిమిలర్లీ అదే మాదిరిగానే గొర్రెల యూనిట్లు 1,51,671 గొర్రెల యూనిట్లు, 97,480 మేకల యూనిట్ల పంపిణీ కూడా ప్రభుత్వం పంపిణీకి ఈ మాదిరిగానే షెడ్యూల్ ఇచ్చి ఈ మాదిరిగానే పంపకం చేయడానికి రంగం సిద్ధం చేస్తా ఉంది. ఇందులో యూనిట్లలో ఒక్కొక్క యూనిట్లో దాదాపుగా 5 నుంచి 6 నెలల వయసు గల 14 గొర్రె పిల్లలు లేదా ఒక మేక పిల్లలతో పాటు ఒక పొట్టేలు లేదా ఒక మేక పోతు 15 ఇవ్వడం జరుగుతుంది. ఈ పథకంలో మొదటి దశలో ఇప్పుడు 2021 మార్చి చివరిలో, అంటే ఈ మార్చి చివరిలోగా 20,000 యూనిట్లను సప్లై చేయడం జరుగుతుంది. రెండో విడత మళ్ళీ ఏప్రిల్ నుంచి అంటే అదే మార్చి దాకా 20,000 యూనిట్లు, తర్వాత ఏప్రిల్ అంటే మరుసటి నెల ఏప్రిల్ నుంచి ఆగస్టు దాకా 1,30,000 యూనిట్లు. తర్వాత మళ్ళీ మూడో విడత సెప్టెంబర్ నుంచి, అంటే ఒక నెల తర్వాత సెప్టెంబర్ నుంచి మళ్ళీ డిసెంబర్ 2021 లోపు మరో 99,000 యూనిట్లు అన్నీ కూడా స్టార్ట్ అవుతా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే, ఎందుకంటే దాదాపుగా 40 లక్షల మేకలు, గొర్రెలు ఇన్ని ఎక్కడెక్కడి నుంచో పోయి 40 లక్షలు అంటే ఎక్కడా కూడా అందుబాటులో కూడా ఉండవు, ఎండపడాలా అక్కడ ఎక్కడ ఉన్నాయి అని చెప్పి అనే దాని మీద అందరం కలిసి ఎండపడడానికి కోసము ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పి షెడ్యూల్ అందుకని ఈ మాదిరిగా పెట్టాల్సి వస్తూ ఉంది. మొదటి దశ 20,000 యూనిట్లు మార్చిలో పరిస్తారు. రెండో దశ ఏప్రిల్ నుంచి ఆగస్టు 2021 వరకు ఏదైతే చేస్తా ఉన్నామో ఇవన్నీ కూడా గతంలో మనం చేయూత డబ్బులు ఇచ్చి ఆ చేయూత డబ్బుతో పాటు ఆ అక్క చెల్లెమ్మలు మీకు ఏ రకమైన జీవనోపాధి చేసుకోవాలని మీరు ఆశపడతా ఉన్నారు, మీకు ఏదైనా ఆప్షన్స్ మీరు తెలియచేయండి. ప్రభుత్వం మీకు అన్ని రకాలుగా సహాయపడే దానికోసం, జీవనోపాధి చూపించే దానికోసం ప్రభుత్వం ఈ రిలయన్స్, ఐటీసీ, హిందుస్థాన్ లీవర్, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్, అమూల్,
ఈ అలానా ఇటువంటి పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్తో ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. మీ అందరి జీవితాలలో వీళ్ళందరూ కూడా వెలుగులు నింపే కార్యక్రమం చేయాలి. మీకు ఇప్పించి ఆ తర్వాత మార్కెటింగ్ లో కూడా మీకు ఇబ్బంది పడకుండా ఉండేందుకు వీళ్ళే మళ్ళీ మార్కెట్ చేసుకొని మీకు ఎటువంటి నష్టాలు లేకుండా వీళ్ళే మార్కెట్ చేసే విధంగా కూడా వీళ్ళతో ఒప్పందాలు చేసుకుంది. కాబట్టి మీకు ఎటువంటి నష్టము కూడా అక్కచెల్లెమ్మలకు జరగకూడదు. ఈ వ్యాపారాలలో అక్కచెల్లెమ్మలకు లాభాలే తప్ప నష్టాలు ఎట్టి పరిస్థితుల్లో రాకూడదు అనే ఉద్దేశంతోనే ఈ రకమైన అవగాహన ఒప్పందాలు కూడా ఈ అక్కచెల్లెమ్మలతో చేసుకోవడం జరిగింది. కర్నూలు జిల్లాలో డోన్లోను, అనంతపురం జిల్లాలో పెనుగొండలో గొర్రెల పెంపకదారులకు శిక్షణా కేంద్రాలు కూడా మంజూరు చేశారు. అక్కడ ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికెట్ కూడా ఇస్తారు. అవి అట్లాంటి శిక్షణా కేంద్రాలను కూడా కర్నూలులో ఒకటి, అనంతపురంలో ఒకటి కూడా అవి కూడా శాంక్షన్ చేస్తే అవి కూడా త్వరలోనే రాబోతా ఉన్నాయి. ఈ ఆర్బీకే పరిధిలో అన్ని రకాలుగా ఆర్బీకేలు టోటల్ గా అక్కచెల్లెమ్మలకు ఈ పశువుల విషయంలో ఎటువంటి నష్టాలు జరగకోకుండా అక్కచెల్లెమ్మలకు అన్ని రకాలుగా తోడుగా ఉండే అన్ని రకాల కార్యక్రమాలు కూడా ఆర్బీకే పరిధిలో కూడా చేస్తారు. చివరిగా టీకాలు ఇప్పించడం దగ్గర నుంచి వెటర్నరీ సర్వీసెస్ కూడా ఆర్బీకే పరిధిలో కూడా వస్తాయి. అక్కచెల్లెమ్మలకు పెంచిన గొర్రెలు, మేకలు అమ్ముకునేందుకు కూడా మార్కెట్ సౌకర్యాలను పెంచి తద్వారా మంచి లాభాలు పొందే విధంగా అలానా ఫుడ్స్ సంస్థతో మన ప్రభుత్వం ఇప్పటికే అవగాహన ఒప్పందం కూడా చేసుకుంది. వాళ్ళకి అమ్మాల్సిన చట్టమే, వాళ్ళకి అమ్మాల్సిన అవసరం కూడా ఏం లేదు. ఇంతకన్నా ఎక్కువ రేటు ఎవరైనా వేరే వాళ్ళు ఇస్తా ఉంటే అక్కచెల్లెమ్మల బంగారంగా ఎవరికి కావాలంటే వాళ్ళకి అమ్ముకోవచ్చు. కానీ అక్కచెల్లెమ్మలకి ఈ ఆప్షన్ కూడా ఉంది. ఈ అలానా గ్రూప్ వాళ్ళని తీసుకురావడం జరిగింది. అలానా గ్రూప్ అనేది మల్టీనేషనల్ కంపెనీ. ఈ అక్కచెల్లెమ్మలకి ఎవరికైనా కూడా ఈ పశువులు, ఈ మేకలు, గొర్రెలు ఏదైనా అమ్ముకునేదానికి వీళ్ళు తోడుగా ఉంటారు. వీళ్ళు ముందే మేము కొనుక్కుంటాం ఈ రేట్ అని చెప్పి కూడా అక్కచెల్లెమ్మలకు అక్కచెల్లెమ్మలకు చెప్పడం కూడా జరుగుతుంది. వీళ్ళు కూడా ఈస్ట్ గోదావరిలో ఒకటి, కర్నూలులో మరొకటి మీట్ ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా వీళ్ళు పెడతాం. సో మీట్ ప్రాసెసింగ్ యూనిట్లు కూడా పెట్టి అక్కచెల్లెమ్మలు ఈ మేకలు, గొర్రెలు పెంచిన తర్వాత కొనుగోలు చేసేదానికి కూడా వీళ్ళు సంసిద్ధంగా రెడీగా ఉన్నారు. ఇంతకన్నా బెటర్ రేట్ ఎవరైనా అక్కచెల్లెమ్మలకు వేరే వాళ్ళు ఎవరైనా ఇస్తే బంగారంగా అక్కచెల్లెమ్మ ఎవరికి కావాలంటే వాళ్ళు అమ్ముకోవచ్చు. మన తాపత్రయం అంతా కూడా అక్కచెల్లెమ్మకు మంచి రేట్ రావాలి, అక్కచెల్లెమ్మలు ఎక్కడున్నా కూడా సంతోషంగా ఉండాలి అనే తాపత్రయంతో ఇవన్నీ కూడా మనం చేస్తా ఉన్నాం. ఈ వ్యవసాయానికి, పాడి రైతుకు, పశువులను పెంచే వారికి ఇలా ప్రతి ఒక్కరికి కూడా మన ప్రభుత్వం అండగా నిలబడుతుంది. రైతాంగం బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. ఇల్లు బాగుంటేనే, ఇల్లాలు బాగుంటేనే ఇల్లు కూడా బాగుంటుంది. అన్ని రకాలుగా అక్కచెల్లెమ్మల ముఖంలో సంతోషం చూడటం కోసమే మన ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని మరొకసారి అక్కచెల్లెమ్మలకు తమ్ముడిగా, అక్కచెల్లెమ్మలకు అన్నగా మరొకసారి ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా తోడుగా ఉంటుందని చెప్పి మరొకసారి భరోసా ఇస్తూ మీరు చేపట్టబోయే ఈ వ్యాపారం ద్వారా మీకు మీ వ్యాపారం బాగా జరగాలని, మీ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లాలని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ, దేవుని కూడా ప్రార్థిస్తూ మంచి జరగాలని మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. CMSR is now launching the YSR Children Animal Athletic Program website and dashboard. This dashboard every day will get update on the implementation of this program and also the feedback from the beneficiaries.
రైతులకి స్టాల్ ఫీడింగ్తో ఏమన్నా షీప్ యూనిట్స్ పెట్టే ఎట్లా ఉంటాయండి. దాంట్లో ఇప్పుడు పెనుగొండ ఫాము 600 acres పెనుగొండ ఫామ్ ఉందండి. అంటే గోట్ బ్రీడింగ్ సెంటర్ అది. ఇంప్రూవ్డ్ పొట్టేళ్ళని రైతులు సప్లై చేసేది. కానీ సంవత్సరానికి 60 నుంచి 70 పొట్టేళ్ళు మాత్రమే బయటకు వెళ్తాయి. అంటే లాస్ట్ గవర్నమెంట్స్లో వాళ్ళకి దేవుని కృతజ్ఞత తెలుపుకుంటాం. ఇంకా మంచి చేసే అవకాశం కూడా దేవుడు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ, మీ అందరికీ కూడా మంచి జరగాలని మరొకసారి మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.